ఈరోజు ముందుగా గంజివారిపల్లె గ్రామం ఈ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని అటవీ శివారు గ్రామం గంజివారిపల్లె. కొన్ని గ్రామాలు ప్రసిద్ధ వ్యక్తుల పేర్ల మీద కానీ కుటుంబం పేర్ల మీద కానీ పిలువబడుతుంటాయి. గంజివారిపల్లె అలా గంజి అనే ఇంటి పేరు నుండి వచ్చిందే. గంజి అనేది ఒక ఆహార విశేషం. ఈ గంజి అనే ఇంటి పేరు గల కుటుంబాలు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. 16వ శతాబ్దం నుండి సుమారు 2 శతాబ్దాల పాటు శాయపనేని జమీందారుల పాలనలోనున్న దూపాటిసీమలోని అమానిగుడిపాడు, గుర్రపుసాల, చెనరాయుడిపల్లె, కొలుకుల, వెంకటాద్రిపాలెం, జంగంవారిపల్లె, బొమ్మలాపురం మొదలుగా గల గ్రామాల వృత్తంలో ఈ గంజివారిపల్లె గ్రామం ఉంది. ఇక్కడి నుండే నల్లమల అభయారణ్యం ప్రారంభమవుతుంది. పూర్వం శ్రీశైలం వెళ్లే పర్వతాల బడ్ల బాట ఈ మార్గంలోనే ఉండేది. ఇది మండల కేంద్రం. ఎర్రగొండపాలెనికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంజివారిపల్లె బీట్ అభయారణ్యంలో నెక్కంటి సెక్షన్కి 8 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ ఇష్టకామేశ్వరి దేవాలయం ఉంది. ఇది శ్రీశైల శిఖరం నుండి కూడా ఇంతే దూరంలో ఉంటుంది. అయితే దట్టమైన అభయారణ్యం కావడంతో ఇప్పుడు అటవీ శాఖ వారి అనుమతితోనే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అంతేగాక పెద్ద పెద్ద రాళ్లతో కూడిన అటవీ మార్గం కావడంతో ప్రయాణం కష్టంగాను సాహసోపేతంగానూ ఉంటుంది. అమ్మవారి గుడి చిన్న గుహలా ఉండడం వల్ల వంగి కూర్చొని లోపలికి వెళ్ళాలి. అక్కడ చెంచులే అమ్మవారి పూజలు చేస్తారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా అమ్మవారి నుదుట కుంకుమ బొట్టు పెట్టించడం ఆనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు నుదురు రాతి విగ్రహంలా కాకుండా ఒక మానవ కాంత నుదురు తాకినట్లుగా మెత్తగా స్పర్శానుభూతిని భక్తులు పొందడం విశేషం. ధర్మబద్ధంగా ఇష్టమైన ఏ కోరికనైనా తీర్చే దేవతగా ఇష్టకామేశ్వరి మాత ప్రతీతి చెందింది. జగద్గురు ఆదిశంకరుల వారే గాక ఎందరో సిద్ధులు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో సాధన చేసి తరించినట్లు పురాణాల్లో చెప్పబడుతుంది. గంజివారిపల్లె పురాతనమైన గ్రామం అని చెప్పడానికి ఈ ఊరి వెలుపల ఉండే శిథిల దేవాలయం తార్కాణం. దీన్ని వరదరాజస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ గుడికి ఒక ప్రతీతి ఉంది. పూర్వం రోజుల్లో వర్షాలు కురవక కరువు ఏర్పడినప్పుడు గ్రామస్తులంతా భక్తి శ్రద్ధతో జోరు పాయసం వండి వరద పారేటట్లుగా స్వామివారిని అభిషేకిస్తే అప్పటికప్పుడు మబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసి వాగు వరదై పారేదట. అందుకే ఈ స్వామివారిని వరదరాజస్వామి అంటారు. ఈ నమ్మకం ఈ గ్రామ పెద్దల్లో ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పటి వాళ్ళు స్వామివారిని పట్టించుకోవడం లేదు. దుండగులు గుప్త నిధుల కోసం గుడిని ఘోరంగా తవ్వివేశారు. మన వారసత్వ సంపదను రక్షించుకోవలసిన బాధ్యత మన మీదే ఉన్నందున పురాతనమైన ఈ వరదరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించుకోవలసిందిగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పుల్లల చెరువు మండల కేంద్రాన్ని, అందులో శతకోడు గ్రామాన్ని గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పడమర సరిహద్దుగా గల నల్లమల్ల కొండల దిగువ ప్రాంతం పుల్లల చెరువు మండలం. ఈ మండల కేంద్రము పుల్లల చెరువు గ్రామం. ఇది మార్కాపురానికి 60 కిలోమీటర్ల దూరంలోను, శాసనసభ నియోజకవర్గ కేంద్రానికి ఎర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చెరువు అనే పదం మొదటి పదంగా కానీ రెండో పదంగా కానీ చాలా గ్రామాలకు వస్తుంది. తుమ్మల చెరువు, చెరువు కొమ్ముపాలెం మాదిరిగానే. అయితే పుల్లల చెరువు అంత అర్థవంతంగా కనిపించడం లేదు. దీని గురించి పరిశీలించగా కుందూరు ఈశ్వరదత్తు గారు రాసిన ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం ప్రకారం మెట్టవాడ రాజ్యంలోని అంతర్భాగంగా ఉన్న మార్కాపురం తాలూకాలోని కొన్ని గ్రామాల పేర్లు ప్రాచీనాంధ్ర కన్నడ శాసనాల్లో అంటే క్రీస్తు శకం 1177 ప్రాంతంలో వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో పుల్లల చెరువు పూర్వనామం పులి చెరువుగా పేర్కొనబడి ఉంది. బహుశా ఇది అడవి ప్రాంతం కావడంతో పులులు సంచరిస్తున్నందువల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఈ పుల్లల చెరువు గ్రామ చరిత్రలో మరొక ముఖ్య విషయం, 1796-98లో జరిగిన మైసూరు యుద్ధం తర్వాత ఈ ప్రాంతము నిజాము పాలనలోనికి పోయింది. మరలా 1800 సంవత్సరం నాటికి
దత్తమండలాల్లో భాగంగా ఆంగ్లేయుల పరిపాలనలోనికి వచ్చింది. ఈ రాజ్యాధికార మార్పుల్లో స్థానిక పాలెగాళ్లు ఎదురుతిరిగారు. ఆ సమయంలో జల్లి దివాకర నాయుడు అనే వ్యక్తి పుల్లల చెరువు గ్రామంపై దోపిడీ చేసి గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేసినట్లు తెలుస్తోంది. ఈ పుల్లల చెరువు మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో శతకోడు గ్రామం ఒకటి. ఇది పుల్లల చెరువు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు శతకోడుగా పిలబడుతున్న గ్రామం పేరు శతకోటి చిన్నానిపల్లెగా క్రీస్తకం 1122 నాటి శాసనంలో ఉన్నట్లు కుందూరు ఈశ్వరదత్తు గారు రాసిన చారిత్రక గ్రంథంలో ఉంది. ఇటీవల శతకోడు గ్రామం దగ్గరే లింగాల కొండ వద్ద పురాతనమైన శివలింగంతో పాటు ఒక శాసనాన్ని కూడా శ్రీ బివి భద్రగిరీష్ గారు కనుగొన్నారు. ఇందులో కూడా మత్తవాడ రాజ్యంలోని సప్తకోటి సీమకు లోబడి ఉన్న శతకోటి గ్రామంలోని శతకోటి దేవరకు క్రీస్తు శకం 1138లో కరికాల చోడ రాజైన త్రిభువన మల్ల చోడరాజుకు వారి తల్లిదండ్రులకు పుణ్యం కలగాలని నందమయ్య అనే వ్యక్తి కొంత భూమిని కొన్ని కానుకలను దానంగా ఇచ్చినట్లు రాయబడి ఉందని ఆ శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి గారు వివరణ ఇచ్చారు. కనుక పూర్వం శతకోడు గ్రామం దగ్గరే లింగాల కొండ వద్ద శతకోటి దేవర ఆలయం గాని శతకోటి లింగాలు గాని ఉండి ఉండవచ్చు. అందువల్లనే శతకోడులో శతకోటి లింగాలు లేవన్న వాడి నోట్లో పురుగులు పడిపోతాడన్న సామెత ఈ ప్రాంతంలో వాడుకలోకి వచ్చింది. లింగాలకొండ అనే పేరు కూడా అందువల్లనే వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా పైన పేర్కొన్న శాసనాలను బట్టి ఈ గ్రామం 12వ శతాబ్దం కంటే ముందు నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి పురాతనమైన చరిత్ర కలిగిన శతకోడు గ్రామానికి శతకోటి దేవరకు శతకోటి వందనాలు. ఇప్పుడు పల్నాటి యుద్ధ సన్నద్ధ గ్రామం మేడపిని గురించి చూద్దాం. మేడపి ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలోని ఒక చారిత్రక గ్రామం. ఇది త్రిపురాంతకానికి 8 కిలోమీటర్ల దూరంలో వినుకొండ రహదారిలో ఉంది. చరిత్రాత్మక పల్నాటి యుద్ధానికి మేడపి గ్రామం అద్దం పడుతుంది. పలనాటి పౌరుషానికి ప్రతీక అయిన బ్రహ్మనాయుడి కథన రంగానికి 12వ శతాబ్దంలోనే ఈ గ్రామం వేదికైంది. నాయకురాలు నాగమ్మ చాణక్య నీతితో జరిగిన కోడి పందాల్లో ఓడిపోయిన బ్రహ్మనాయుడు పందెం ప్రకారం రాజ్యం వదిలి మనస్తాపంతో కొంతకాలం శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలోను మరికొంతకాలం మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సేవలోను గడిపారు. తర్వాత త్రిపురాంతకేశ్వరుడు కలలో కనిపించి ఆ దేవాలయం యొక్క సాయంకాలము నీడబడిన చోట నివాసమేర్పరచుకోమని ఆదేశించాడట. ఆ ప్రకారంగా ఆ ప్రాంతంలో ఉన్న మేడు చెట్లను కొట్టించి గ్రామాన్ని ఏర్పరచుకొని నివసింపసాగాడు. అందువల్ల ఆ గ్రామానికి మేడపి అని పేరు వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. మాచర్ల చెన్నకేశవ స్వామి భక్తుడైన బ్రహ్మనాయుడు మేడపిలో కూడా ఒక ఆలయాన్ని నిర్మించి స్వయంగా చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించాడు. నాగమ్మ బ్రహ్మనాయుడుల మధ్య రాయబారం విఫలమైన తర్వాత యుద్ధం అనివార్యమైంది. బ్రహ్మనాయుడు మేడపి గ్రామంలోనే యువకులకు యుద్ధ శిక్షణ ఇచ్చి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందువల్ల ఈ గ్రామానికి వీరమేడపి అని కూడా పేరొచ్చింది. యుద్ధ ప్రతిజ్ఞలు చేసి కంకణాలు కట్టుకున్న ప్రదేశంలో ఇప్పటి కంకణాలపల్లె వెలసింది. యుద్ధానికి వెళ్తూ త్రిపుర సుందరీ దేవిని పూజించిన చోట త్రిపురవరం ఏర్పడింది. బ్రహ్మనాయుని కుమారుడు బాలచంద్రుడు బొంగరాలు ఆడుకుంటుండగా తలవని తలంపుగా బొంగరం అమితాంబి అనే మహిళకు తగలడంతో ఆమె ఆగ్రహించి తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకోవాలని నిరసిస్తుంది. దాంతో పురుషానికి పోయిన బాలచంద్రుడు యుద్ధానికి వెళ్ళి వీరస్వర్గం పొందినట్లు చరిత్ర చెబుతుంది. ఆ ప్రదేశం ఇప్పటికీ బొంగరాల గడ్డగా వాడుకలో ఉంది. అప్పటి వీరుల స్మృతిగా వెలసిన వీరుల గుడి ఇప్పటికీ పూజలందుకుంటుంది. పల్నాటి యుద్ధం క్రీస్తు శకం 1182లో జరిగింది. ఈ యుద్ధ ప్రస్తావన శాసనాల్లో లభించకపోయినా ఆ కాలంలోని రావిపాటి త్రిపురాంతకుడు అనే కవి సంస్కృతంలో రచించిన ప్రేమాభిరామం గ్రంథంలో పల్నాటి యుద్ధ గాథలను వర్ణించినట్లు తెలుస్తుంది. దీనిని తెలుగులో క్రీడాభిరామంగా వినుకొండ వల్లభరాయుడు ఓరుగల్లులో పల్నాటి వీరగాథలు ప్రచారంలోనికి తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. శ్రీనాథ కవి ద్విపద కావ్యంగా రాసిన పల్నాటి వీర చరిత్ర ప్రసిద్ధమైంది.
భారత యుద్ధాన్ని తలపించిన ఈ పల్నాటి యుద్ధం ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మత మార్పులకు దోహదపడింది. మేడపి పేరు వినగానే ఇప్పటికీ కోడిపందాలు, బాలచంద్రుని వీరగాథ స్మృతిపథంలో మెదులుతాయి. మేడపితో పాటు ఆధ్యాత్మికంగా కంకణాలపల్లె, ప్రాకృతంగా ఇసుక త్రిపురవరం, విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలతో గణపవరం వంటి గ్రామాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. క్రీస్తకం 12వ శతాబ్దంలోనే పశ్చిమ చాళుక్య ప్రభువు త్రిభువన వల్లభ బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడు త్రిపురాంతక దేవరకు 44 గ్రామాలను ధారాదత్తం చేసినట్లు త్రిపురాంతకం శాసనంలో పేర్కొనబడి ఉండడంతో అందులో మేడపి గ్రామం కూడా ఒకటి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో పల్నాటి యుద్ధం ప్రఖ్యాతమైంది కాగా మేడపి గ్రామాన్ని ఈ పల్నాటి యుద్ధ సన్నద్ధగా అభివర్ణించవచ్చు. ఈరోజు చివరగా త్రిపురాంతకం గ్రామం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందిన త్రిపురాంతకేశ్వర క్షేత్రాలను గురించి చూద్దాం. త్రిపురాంతకం గ్రామం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రం. ఇది గుంటూరు కర్నూలు రహదారిలో వినుకొండకు 35 కిలోమీటర్ల దూరంలోనూ, మార్కాపురానికి 43 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామానికి పడమరగా ఎర్రగొండపాలెం మార్గంలో 2 కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై వెలసిన త్రిపురాంతకేశ్వర క్షేత్రాన్ని బట్టి దీనికి త్రిపురాంతకం అనే పేరు సార్థకంగా వచ్చింది. పురాణాల ప్రకారం శివపుత్రుడు కుమారస్వామి తారకాసురుని సంహరించినప్పుడు అతని మెడలోనున్న ప్రాణలింగాన్ని ఛేదించవలసి వచ్చింది. ఆ పాప భీతితో కుమారస్వామి ఈ కొండపై కొంతకాలం తపస్సు చేశాడు. అందువలన ఈ కొండకు కుమారగిరి అనే పేరు వచ్చింది. ఆ తారకాసురుని యొక్క 3 కుమారులు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి గగన మార్గాన ప్రయాణించే 3 నగరాలను వరంగా పొందారు. వరగర్వంతో వారు దేవతలను, మునులను బాధింపసాగారు. శివుడు పరదేవత అయిన బాలా త్రిపుర సుందరీదేవి సహకారంతో ఆ త్రిపురాలను ధ్వంసం చేసి త్రిపురాసురులను అంతమొందించాడు. అనంతరం అక్కడే కుమారగురిపై స్వయంభువై త్రిపురాంతకేశ్వరునిగా వెలశాడు. ఈ గిరి దిగువన చిదగ్నికుండంలో అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా కదంబ వృక్షం క్రింద ఆవిర్భవించింది. ఈ త్రిపురాంతక క్షేత్రం శైవ శాక్తేయ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది రాక్షస ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణ ప్రవేశ ద్వారంతో శ్రీచక్రపీఠంపై నిర్మితమై ఉంది. పూర్వం 4 వైపులా సోపానాలున్నట్లు తెలుస్తున్నా ప్రస్తుతం తూర్పు వైపు, దక్షిణ వైపు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధము. ఇక్కడి నుండి శ్రీశైలానికి బిలమార్గం ఉంది. పూర్వం మునులు ఈ మార్గంలోనే శ్రీశైలం వెళ్ళేవారని చెప్పబడుతుంది. అనేక శాసనాలతో ఇక్కడ ఉన్న చీకటి మిద్దె దీనికి సాక్షిభూతంగా నిలిచి ఉంది. ఒకప్పుడు అమ్మవారి ఆలయంలో పంచమకారార్చన జరిగేది. దీనికి గుర్తుగా రక్తపాత్ర, బలినీచే యూపస్తంభం నేటికి ఉన్నాయి. అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు చినమస్తాదేవికి మండపం ఉంది. దాని బయట చతుషష్ఠి యోగిని మూర్తుల శిలలు ఉన్నాయి. ఇంకా చారిత్రపరంగా పరిశీలిస్తే క్రీస్తకం 7వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ త్రిపురాంతక క్షేత్ర నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి చోడ, కాకతీయ, రెడ్డి వంశీయులు, విజయనగర రాజులు, వారి సామంతులు, సేనాపతులు ఎందరెందరో స్వామివారి అంగరంగ వైభోగాలకు ఎన్నెన్నో రూపాలుగా దానాలిచ్చారు. వీటికి సంబంధించిన శాసనాలు 100కు పైగా వెలుగులోకి వచ్చాయి. ఎందరో భక్తులు చూపిన వీరకృత్యాలకు సాక్ష్యాలుగా వీరశిలలు నిలిచి ఉన్నాయి. శైవమత వ్యాప్తికి దోహదపడే గోళకీ మఠం, వేద విద్యను బోధించిన విశుద్ధ శైవ మఠం ఇక్కడ నిర్వహింపబడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ త్రిపురాంతక క్షేత్రానికి తూర్పున శివాపురం శ్రీ కామాక్షి సమేత సిద్ధిమల్లేశ్వరాలయం, దక్షిణాన కొచ్చెర్లకోట శ్రీ గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వరాలయం, పడమర గడ్డమీదిపల్లె వీరభద్రాపురం శ్రీ ఈశ్వరాలయం, ఉత్తరాన శ్రీ
శతకోటేశ్వరాలయం అనేవి 4 ద్వారాలుగా చెప్పబడుతున్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రచురించిన టోపోగ్రాఫికల్ లిస్ట్ ఆఫ్ యాంటిక్విటీస్లో త్రిపురాంతకం గురించి ఈ క్రింది విధంగా పేర్కొనబడి ఉంది. త్రిపురాంతకం ఈజ్ 21 miles నార్త్ ఈస్ట్ ఆఫ్ మార్కాపురం. There is an inscription on a stone east of Shiva temple on the hill. A mile to the west of the village is an old temple of Tripurantakeswara Swami bearing inscriptions of which I have no particulars. In the southwest there is a temple of Sri Tripurasundari Devi in a tank. ఇందులో విశేషమైన వివరాలేమీ ఇవ్వలేదు. త్రిపురాంతకంలో పురాతన కాలం నుండి కవులు ఉన్నట్లు తెలుస్తోంది. క్రీస్తకం 14వ శతాబ్దంలో రావిపాటి అనే తిప్పకవి కవీశ్వరుడు త్రిపురాంతకోదాహరణ అనే లక్షణ గ్రంథం రాసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఊరే వంశానికి చెందిన నరసకవి, ఆయన పుత్రుడు వీరభద్ర కవి ప్రసిద్ధులు. బొమ్మలాపురం దొరవారు శాయపనాయని వంశజులు త్రిపురాంతక క్షేత్ర ధర్మకర్తలుగా ఉన్నప్పుడు వీరభద్ర కవి వారి ఆస్థాన కవిగా ఉంటూ త్రిపురసుందరి అమ్మవారి దండకం, వేణుగోపాల స్వామి శతకం, కరణికోద్ధారిణి వంటి రచనలు చేశారు. ఈ క్షేత్ర విశిష్టాన్ని గురించి చిన్న ప్రసంగంలో చెప్పడం కొండను అద్దంలో చూపడమే అవుతుంది. చివరగా శ్రీ బాలత్రిపురసుందరి త్రిపురాంతకేశ్వరుల కరుణా కటాక్షాలు అందరికీ అందాలని ప్రార్థిస్తున్నాను.